నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వైకాపా విధ్వంసకర పాలనతో తలాతోకాలేని అనాలోచిత విధానాలతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూటమి ప్రభుత్వం పురోభివృద్ధి దిశగా నడిపిస్తుందని, అయితే తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా నేతలు విషం చిమ్మే దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ విధ్వంసంపై ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్న యనమల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన కానీ రాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్ గురించి పట్టించుకోకపోవడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం గురించి ఏ విధమైన శ్రద్ధ చూపలేదన్నారు. ఫలితంగా ఎకానమిక్ డెవలప్మెంట్ కుంటుపడిందని, ఫలితంగా రెవెన్యూ గ్రోత్ కూడా ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నామమాత్రంగా చూపించారన్నారు యనమల. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా వైసీపీ నాయకులు కానీ, వైసీపీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వారు చేసినటువంటి విధ్వంసం ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన గారు ఆ రోజు రెవెన్యూస్ గురించి పట్టించుకోలేదు, అదేవిధంగా డెఫిసిట్ గురించి పట్టించుకోలేదు, అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వారి ప్రభుత్వం కానీ, వారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేదు. అందుకనే ఆ రోజున ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడింది. ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కుంటుపడిందో రెవెన్యూ గ్రోత్ కూడా కుంటుపడింది. రెవెన్యూ గ్రోత్ ఎప్పుడైతే కుంటుపడిందో ఆదాయాలు సరిగ్గా లేక అభివృద్ధి కూడా చేపట్టలేకపోయారు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నామకా చూపించారు తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి అవుట్కమ్ కూడా రాలేదు.